హాయ్ గైస్, వెల్కమ్ టు డే మీడియా. నేను మీ శీలం భాస్కరయ్య. సో ఎందుకు నవ్వుతూ మాట్లాడుతున్నా అంటే, మాట్లాడవలసి వచ్చింది ఈరోజు బిగ్ బాస్ ప్రోమో 1 అయితే వచ్చేసింది. అబ్బాబ్బాబ్బా అన్నారు, బొబ్బుతున్న భవిష్యత్ అన్నట్టు ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా చూసే ప్రేక్షకులకి నవ్వులే నవ్వులు. అబ్బాబాబా ఏమన్నా బిగ్ బాస్ ప్యూర్లీ 100% మై పర్సనల్ ఒపీనియన్. ఈ రోజు సూపర్ గా ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళతో నామినేషన్ చేపించకుండా బయటి వాళ్ళు వచ్చి నామినేషన్ చేపియాలన్నటువంటి కాన్సెప్టే అదిరిపోయింది. రేటింగ్ వేరే లెవెల్లోకి అయితే కనుక వెళ్ళిపోతుంది. అందులోనూ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలి 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 అని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి అదే మా నా సోనియాను వచ్చి అక్కడ కూర్చోబెట్టినావు చూడి, అబ్బాబ్బాబ్బా బొమ్మ అదురుసు కదని బొమ్మ గిర్రం తిరిగి 100 days ఏ విధంగా అయితే అవుతుందో అట్లా అదిరిపోయింది. ఇంకా ఏమన్నందా అంటే సోనియా వాయిస్ వినాలి అని కోరుకుంటే సోనియా ఫ్యాన్స్ కల్లా కూడా ఈ ఒక్క ఎపిసోడ్లో ఈ ఒక్క నామినేషన్ ఇద్దరిని చేసింది. బాబా వేరే లెవెల్. అంటే ఇక్కడ ఏమైందంటే కనుక సోనియా వచ్చి ఏదో కొన్ని పాయింట్లు చెప్పి నామినేషన్ చేయాల్సింది పోయి వచ్చి హౌస్ మేట్స్ అందరితోటి పుల్లలు అయితే బాగా పెట్టి, పుల్లలు పెట్టడమే కాకుండా దాని మీద పెట్రోల్ పోసి అంటించేసరికి అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్. సో ఈ ఫస్ట్ నామినేషన్ చేసింది ప్రేరణ అయితే చేస్తా ఉంది. ప్రేరణ చేసి యాక్చువల్లీ ప్రేరణ నోట్లో వేలు పెడితేనే ఎదుటివాడిని తెలియకుండా కొరికి పాడేసి నమిలి పూసే రకం ప్రేరణ. అది ఇప్పుడు నామినేషన్ అప్పుడు ఎవరిని కూడా మాట్లాడనియదు. బట్ అటువంటిది సోనియా దెబ్బకి ప్రేరణ కళ్ళు బైర్లు కమ్మినాయన్నట్టు ఆ రకంగా అయితే చేసి పాడేసింది. సోనియా ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే కనుక ఇద్దరు మాట్లాడేటప్పుడు అంటే నామినేషన్ అప్పుడు నువ్వు మాటలు ఇట్లా వదిలిపెట్టేసేస్తావు, కిచెన్లో అటు ఇటు మాట్లాడేసేస్తావు అన్నటువంటి ఇదైతే మాట్లాడింది. సో ఇమ్మీడియట్గా ప్రేరణ డిఫైన్ చేసుకుంటూ అక్కడ కేర్లెస్, గౌతమ్ కేర్లెస్ అనేటటువంటి వర్డ్ అయితే ఇచ్చింది. అబాబాబాబా మనోడు ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఎవరు? గౌతమ్ 3.0 కదా, ఇప్పుడు సారీ 4.0 కదా, ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవడైనా నా పేరు తీస్తే వాడిని టకక్కిన పట్టుకొని వాడిని చీల్చి చెండాడాలి అన్నటువంటిది అయితే ఈ సీజన్లో చాలా ఫామ్లో ఉన్నటువంటి వాడు మన గౌతమ్. ఇంకేం అందుకున్నాడు, దన్నుమని ప్రేరణను డిఫైన్ చేస్తున్నాడు. నా పేరు తీయొద్దు నువ్వు, నేను కేర్లెస్సా అన్నటువంటిది మాట్లాడితే ఇమ్మీడియట్ గా ప్రేరణ నన్ను డిఫైన్ చేసుకుని నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అంటే కనుక మనోడు ఇమ్మీడియట్ గా నా పేరు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకుంటే నేను ఎందుకు మాట్లాడతాను, నీతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు లేదు, నా పేరు తీయకు. కరెక్టే, గౌతమ్ మాట్లాడింది 100% కరెక్టే. అక్కడ ఒకరు కేర్లెస్ అంటే కనుక అప్పుడు మనోడు గౌతమ్ మధ్యలో వస్తే కనుక అక్కడ డిఫైన్ అనేది డిఫరెంట్ గా ఉండేది. కానీ గౌతమ్ అనే పేరు కేర్లెస్ అనేసరికి ఆబ్వియస్లీ అనకూడదు అక్కడ అనేసింది, ఇంకా దొరికిపోయింది. మన అమ్మాయి వచ్చేసి సోనియా ఎట్టకేమని కొట్టడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది పెద్ద పురి పెట్టడం. అంటే సోనియా వచ్చి పురి పెట్టి అంటే ఆమె దృష్టిలో అవి కరెక్ట్ ఏమో, మన దృష్టిలో వాళ్ళిద్దరికి తెలియదు. ఆన్ స్క్రీన్ లో మనం ఉన్నాం కాబట్టి నిఖిల్ ఏం మాట్లాడుకుంటున్నాడు, యస్మి ఏం మాట్లాడుకుంటుంది అన్నటువంటిది క్లియర్ కట్ గా మనకి కనబడతా ఉంటది. కానీ ఇక్కడ మన నిఖిల్ యస్మి గురించి ఏదో మాట్లాడినాడు, ఆ విషయాన్ని తీసుకొచ్చి ముందర పెట్టింది. అసలు ఏం పెట్టింది అన్నది నేను చెప్తా ఇప్పుడు. సో ఇక్కడ సోనియా ఎవరెవరికి పురి పెట్టకూడదో వాళ్ళకి పెట్టింది. అదే చెప్పినాను కదా, ఫస్ట్ కూర్చొని నిఖిల్ని నామినేట్ చేస్తా ఉంది. ఏమని చేస్తా ఉంది అంటే కనుక ఫస్ట్ టైము నువ్వు ఏ రీజన్ చెప్పి నామినేట్ చేసినావు పృథ్వీని అన్నటువంటిది. సో పృథ్వీ అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, ఇర్రెస్పెక్టబుల్ గా ఉన్నాడు, అందుకు నేను నామినేషన్ చేసినా అని ఒప్పుకుంటాడు. దానికి దేనికి అంటే కనుక కాఫీ కప్పు కోసం. సో పృథ్వీ ఇమీడియట్ గా ఆడికి ఏం అర్థం కావట్లేదు, కాఫీ కప్పు కోసం నన్ను నామినేట్ చేసినావా, అబ్బాబ్బాబ్బా నా భవిష్యత్తు ఏంటో అన్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టేసినాడు. ఇక్కడ ఇంకొకరికి పూరి పెట్టింది అన్నట్టు. ఎవరెవరికి పెట్టింది? మన యస్మికి అండ్ నిఖిల్కి అలా సాఫ్ట్గా ఆ అమ్మాయి ఇచ్చి నీకు ఏదో చెప్పేసుకున్న తర్వాత దాన్ని రిజెక్ట్ చేసి తర్వాత నేనేం మాట్లాడలేదు అన్నటువంటిది అక్కడితో కట్ చేసినాను అన్నటువంటిది అయితే చెప్పింది.
ఇంకా ఏమి అప్పటికే అమ్మోర్లాగా ఊగిపోతున్నటువంటి యష్మి ఆయన మీద పడి నాన్న యాగి చేసి రక్కేసినంత పని అయితే చేసేసింది అన్నట్టు, చేయాల్సి వచ్చింది. సో నీకేం, నువ్వు మాటను వదిలిపెట్టినావు, అక్కడ మొత్తం నేను బ్యాడ్ అయిపోయినాను కదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ డిఫైన్ చేసుకోలేనంత యాజ్ యూజువల్ ఎంత అరవాలో అంతవరకు అరుస్తూనే ఉంది మన యష్మి. సో అట్లా ఇంకా అంటే నిఖిల్ అక్కడ డిఫైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను, నీ దగ్గర నేను ఎటువంటిది ఏది దాయలేదు మాట్లాడలేదు అన్నటువంటిది ఏదో చేసుకోబోయినాడు. కానీ అంతలోపే ఇంకా మన అమ్మాయి వేరే లెవెల్ అయిపోయి అరిసేసి గమ్మున అయిపోయేసరికి ఇక్కడ వెరీ బిగ్ ట్విస్ట్ చూడాలి. మన అమ్మాయి ఆ బాటిల్ తీసుకుపోయి నెత్తిన సోనియా కొట్టింది చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా. అంటే ఎప్పటిచో లోపల పెట్టుకున్నటువంటి పగ కళ్ళ ముందు తీరబోతుంది అన్నప్పుడు ఒక లోపల నుంచి ఆనందం ఏదైతే వస్తుందో ఆ ఆనందంతో వాడి కళ్ళల్లో బాధ చూడాలని చెప్పేసి బాటిల్ తీసుకొని గట్టి కొట్టేసరికి వాము అది పగిలి ఎక్కడో పడిపోయింది. ఇది కదా మనకు కావాల్సినది, ఇది కదా ఫైర్ అంటే. ఇక్కడ అంటే అంటే రోజులు గడిచే కొద్దీ అంటే బిగ్ బాస్ తొందరలో అయిపోతుంది అనే కొద్దీ మంచి గేమ్స్ తోటి మంచి స్ట్రాటజీస్ తోటి ముందుకు వస్తున్నాడు అని అనుకోవచ్చు. బాయ్.